ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మనం 19th లెసన్ చెప్పుకోబోతున్నాము. మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాము. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మరొకసారి ప్రభా, ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు దేవా మీకు వందనాలు తండ్రి. ఈ క్లాస్ అంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి, మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. బిడ్డలకినైనా మీరే ఈ వాక్యం అర్థం చేయించి మీ కృపలో నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం చెప్పుకోబోతున్న లెసన్ యేసు బాప్తిజము మరియు పరిచర్య, జీసస్ బాప్టిజం అండ్ మినిస్ట్రీ. ఈ లెసన్ యొక్క బైబిల్ భాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల వరకు, లూకా సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 23 వచనాలు, మాథ్యూ చాప్టర్ 3, మార్క్ చాప్టర్ 1 వర్స్ 1 to 15, లూక్ చాప్టర్ 3 వర్స్ 1 to 23. ఈ లెసన్ యొక్క కంఠత వాక్యము మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. నేను వచనం చదువుతాను, మీరందరూ బైబిల్ రెఫర్ చేసుకోండి. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మార్క్ చాప్టర్ 1 వర్స్ 15. The time is fulfilled and the kingdom of God is at hand. Repent ye and believe the గాస్పెల్. సో ఈ లెసన్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు మనం యాజ్ యూజువల్గా లాస్ట్ లెసన్ ఏం చెప్పుకున్నామో మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదా. లాస్ట్ లెసన్ మనం ఏం చూసుకున్నాము? యేసు యొక్క జననం గురించి, ఆయన జన్మించినప్పుడు జరిగిన ఒక విశేషమైన సంఘటన గురించి మనం ఆ లెసన్లో చూసుకున్నాం కదా. అప్పుడు జరిగిన విశేషమైన సంఘటన ఏంటి? యేసు బెత్లెహేంలో జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం కనబడుతుంది, ఒక రాయల్ స్టార్ కదా. ఆ నక్షత్రం చూసి వారు ఏం చేస్తారు? ఒక రాజు జన్మించాడని తెలుసుకుని వారు యెరూషలేంకి బయలుదేరుతారు. వారు హేరోదున్న రాజభవనంకి వస్తారు. కానీ హేరోదు ఏం చెప్తాడు? ఇక్కడ ఏ రాజు కూడా జన్మించలేదని చెప్తాడు. ఇంకా అదే సమయంలో అతడు అసూయ చేత ఏం చెప్తాడు? మీరు వెళ్ళి శిశువు ఎక్కడున్నాడో కనుక్కొని తిరిగి నా యుద్ధకి రండి, నేను అతన్ని పూజిస్తానని చెప్తారు. అలా హేరోదు చెప్పిన తర్వాత వారు బెత్లెహేంకి బయలుదేరుతారు. వారిని నడిపించింది ఎవరు? ఆ యొక్క ప్రకాశవంతమైన నక్షత్రం వారిని నడిపిస్తుంది కదా. ఆ నక్షత్రం వారిని నడిపించి యేసున్న ఇంటి మీదకి వచ్చి నిలుస్తుంది. అప్పుడు వారు అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వెళ్ళి యేసుని చూసి వారు ఆయనకి కానుకలుగా బంగారము, సాంబ్రాణి, బోళంను ఆయనకి సమర్పించి ఆయనని పూజించి ఆరాధిస్తారు కదా. కానీ దేవుని ద్వారా వారు హెచ్చరింపబడిన వారే హేరోదు యొద్దకి వెళ్ళకుండా వేరే మార్గంలో తమ దేశానికి వెళ్ళిపోతారు కదా. అది మీరు విన్నారు కదా లెసన్లో. ఇంకా అదే సమయంలో ఏం జరుగుతుంది? హేరోదు ఇంకా జ్ఞానులు రాకపోవడం తెలిసి ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఆ యొక్క యెరూషలేం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి, బెత్లెహేం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు మగ పిల్లలందరినీ కూడా చంపేస్తాడు కదా. ఇంకా అదే సమయంలో యోసేపు కూడా దేవుని చేత హెచ్చరింపబడిన వాడై అతడు ఐగుప్తుకి పారిపోతాడు. ఆ తర్వాత హేరోదు చనిపోయిన తర్వాత కూడా హేరోదు కుమారుడు అర్కెలయ రాజుగా మారుతాడు. కానీ యోసేపు అక్కడికి కూడా వెళ్ళడానికి భయపడిన కారణాన్ని బట్టి దేవుడు యోసేపుతో ఏం చెప్తాడు? నువ్వు గలిలయలోని నజరేతు ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండు అని చెప్పినప్పుడు యోసేపు మరియాని ఇంకా శిశువు అయిన యేసుని తీసుకొని నజరేతు ప్రాంతంలో అక్కడ వెళ్ళి కాపురం ఉంటాడు. దాన్ని బట్టి యేసు కూడా నజరేయుడని పిలువబడతాడు. అది మనం లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాం కదా. సో ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఈ లెసన్లో మనము యేసు యొక్క బాప్తిజమము మరియు ఆయన పరిచర్య గురించి మనం నేర్చుకోబోతున్నాం. యాక్చువల్గా టైటిల్లో చూస్తున్నారు కదా, బాప్తిజమము అంటే ఏంటి? మీరు చర్చ్లో చూస్తుంటారు కదా, చాలామంది బాప్తిజం పొందుకోవడం మీరు చూస్తుంటారు కదా. బాప్టిజం ప్రోగ్రామ్ మీరు ఎప్పుడైనా చూసారా? ఏం చేస్తారు? బాప్టిజం ఇచ్చే టైంలో ఒక వ్యక్తిని నీళ్ళలో ముంచి లేపుతారు కదా, టు డిప్పింగ్ ఇన్ ద వాటర్ ఆర్ ఇమర్షన్ కదా, చూస్తారు కదా. అయితే బాప్టిజం ఎందుకు తీసుకుంటారు? చర్చ్కి వస్తున్నాం కాబట్టి, క్రిస్టియన్స్ కాబట్టి అలా బాప్టిజం తీసుకోవాలి అని తీసుకుంటారా? అది కాదు. లేకపోతే ఒక స్నానంగా దాన్ని తీసుకుంటారా? అది కాదు. బాప్టిజం అంటే అది ఒక హోలీ కమాండ్, అది దేవుడిచ్చిన ఒక పరిశుద్ధమైన ఆజ్ఞ. బాప్టిజం ఎందుకు తీసుకోవాలి అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందుకొని యేసుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు ఆ వ్యక్తికి
వ్యక్తికి బాప్టిజం ఇవ్వబడుతుంది. సో మారు మనసు అంటే ఏంటి? ఫస్ట్ మీరు జనరల్గా మెసేజెస్లో వింటుంటారు కదా, మారు మనసు అని చెప్పడం మీరు వింటుంటారు కదా. సో ఈ మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఒక వ్యక్తి తాను పాపినని ఒప్పుకొని తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి దేవుని యొద్ద తన పాపముల విషయంలో క్షమాపణ అడిగి దేవుని వైపు తిరగడమే మారు మనసు. ఈ విధంగా మారు మనసు పొందుకున్న వ్యక్తి యేసుని అంగీకరించి సొంత రక్షకునిగా ప్రభువుగా ఎప్పుడైతే అంగీకరిస్తాడో ఆ వ్యక్తికి బాప్టిజం ఇవ్వబడుతుంది. బాప్టిజం అంటే అదనమాట. సింపుల్గా మీకు అర్థం కావడానికి నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఇంట్లో ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, ఏదైనా తప్పు చేసినప్పుడు మీ మమ్మీ డాడీ అంటారు కదా, నువ్వు తప్పు చేసావు కదా అన్నప్పుడు, అవును మమ్మీ నేను తప్పు చేశాను, సారీ నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు కూడా తప్పు చేయను, నువ్వు చెప్పినట్టే వింటాను అనేసి మనం యాక్సెప్ట్ చేస్తాం కదా. అదేవిధంగా ఆత్మీయ విషయంలో కూడా మనం మారు మనసు పొందుకోవడం అంటే ఏంటి? అవును నేను పాపిని, నేను పాపం చేశాను అని దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని ఆయన యేసు రక్తం ద్వారా మన పాపములను కడుక్కొని మారు మనసు పొందుకొని యేసుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి బాప్టిజం తీసుకోవడమే అది బాప్టిజం అనమాట. సో ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే యేసు బాప్తిజమము మరియు ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు జరిగిన విషయం ఏంటి, ఆయన ఏ రకంగా పరిచర్య చేశాడు ఈ లెసన్లో మనం చూస్తాం. అయితే లాస్ట్ లెసన్లో మనం చూసాం కదా, యేసు ఎక్కడ పెరిగాడు? నజరేతు ప్రాంతంలో పెరిగాడు కదా. అయితే ఆ సమయంలో యోహాన్ అని ఒక మనుష్యుడు ఉండేవాడు అనమాట. అతని తల్లిదండ్రులు జకర్యా, ఎలిజబెత్ అనమాట. అతను యూదయ అరణ్యంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అనేసి ప్రకటిస్తూ ఉండేవాడు అనమాట. యోహాను అడవి మిడతలని తేనెని ఆహారంగా తీసుకునేవాడు అనమాట. ఆయన ఎక్కువగా కూడా దేవుని గురించి మారు మనసు గురించి ప్రజల్లో ప్రకటిస్తూ ఉండేవాడు. అయితే ఈయన గురించి కూడా యాక్చువల్గా పాత నిబంధనలో యెషయా ద్వారా ప్రవచింపబడింది ఏమనంటే, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాలము చేయుడి అని అరణ్యంలో కేకలు వేయొకని శబ్దము అనేసి ఈ యోహాను గురించి రాయబడిందనమాట. అంటే ఇతను కూడా దేవుని ప్రణాళిక ద్వారానే దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి అనమాట. అయితే ఈయన మారు మనసు పాపక్షమాపణ విషయంలో ప్రకటిస్తున్న సమయంలో యెరూషలేం నుండి, యూదయ నుండి, యోర్దాను నది ప్రాంతం నుండి అనేకులు వచ్చి ఆయన ద్వారా బాప్తిస్మం పొందుచుండేవారనమాట. చూడండి, అనేకులు వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా వారు బాప్తిస్మం పొందుచుండేవారు. కాబట్టి ఈ యోహాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అని కూడా అనేవారనమాట. ఆయన అలా పాపక్షమాపణ విషయంలో మారు మనసు విషయంలో బాప్తిస్మం ఇస్తున్న సమయంలో అనేక పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా ఆయన ద్వారా బాప్తిస్మం పొందుకోవడానికి వచ్చారు. పరిసయ్యులు అంటే ఎవరు? వారు కూడా యూదులలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ అనమాట. వాళ్ళు కూడా ఈ యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. కానీ ఆయన వారిని చూసి వారిని హెచ్చరించాడు, వారిని గద్దించాడు. ఈ పరిసయ్యులని సద్దుకయ్యులని చూసి బాప్తిస్మం ఇచ్చి యోహాను వారిని సర్పసంతానమా అనేసి వారిని హెచ్చరించాడు. రాబో ఉగ్రత నుండి మీరు తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అబ్రహాం మాకు తండ్రి అని మీరు అనుకొనవద్దు అని వారితో చెప్తున్నారనమాట. అయితే అబ్రహాం సంతానము అని అనుకోవద్దు అని చెప్తున్నాడు. అబ్రహాం సంతానం అంటే ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న యూదులు ప్రజలే వారు అబ్రహాం సంతానం అనమాట. సో వారితో, ఈ యూదులతో ఆయన చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే, మీరు అబ్రహాం సంతానం అని, అబ్రహాం మాకు తండ్రి అని మీరు గర్వించొద్దు. ఎందుకంటే ఈ రాళ్ళ వలన కూడా దేవుడు అబ్రహాంకి పిల్లల్ని పుట్టించగలడు, అంత శక్తిమంతుడు దేవుడు. కాబట్టి దాని విషయంలో మీరు గర్వించాల్సిన అవసరం లేదు. కానీ దేవునికి ఏం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. కాబట్టి మీరు మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. ఏ విధంగా అయితే ఫలించని చెట్టుని మనం ఒక చెట్టు నాటుతాం కదా, అది ఫలించినప్పుడు మనం ఏం చేస్తాము? దాన్ని నరికేస్తాం కదా. అదేవిధంగా మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అనేసి వారిని హెచ్చరిస్తున్నాడు. ఇంకా అనేక సైనికులు, తర్వాత సుంకర్లు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన వారికి బోధించేవాడు అనమాట. సుంకర్లు అంటే ఎవరు?
ట్యాక్స్ కలెక్టర్స్ కదా, వారికి కూడా చెప్పేవాడు మీకు నియమించిన దానికంటే కూడా మీరు ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవద్దు, ఎక్కువగా మీరు తీసుకోవద్దు, ఎక్కువ ఆశించొద్దు అని వారికి బోధించేవాడు. ఇంకా సైనికులు అతని దగ్గరికి వస్తున్నప్పుడు కూడా సైనికులతో కూడా చెప్పేవాడు ఏమనంటే మీరు అన్యాయంగా ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని కూడా మీరు హింసించొద్దు అనేసి ఆ విధంగా వారికి బోధించేవాడు అనమాట. ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మారు మనసు విషయంలో ఏ రకంగా మన పాప క్షమాపణ పొందుకోవాలి, మనం ఎలా జీవించాలనేసి ఆ సమయంలో వారందరికీ ప్రకటిస్తూ ఉండేవాడు. ఇంకా ఆయన యేసు గురించి కూడా ముందుగానే సాక్ష్యం ఇచ్చాడు. అందుకనే యోహాను గురించి చెప్పబడింది ఏమనంటే ఆయన త్రోవను సిద్ధపరచడానికి, మార్గంను సరళం చేయడానికి వచ్చిన వ్యక్తిగా చెప్పబడుతుంది అనమాట. అయితే యోహాను యేసు గురించి కూడా ముందే చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఇప్పుడు నేనైతే మారు మనసు విషయంలో, పాప క్షమాపణ విషయంలో నేను మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే కూడా శక్తిమంతుడు, ఆయన మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు, ఆయన చెప్పులను మోయడానికి కూడా నేను పాత్రుడను కాను అనేసి చెప్తున్నాడు. చూసారా ఆయన ఎంతగా యేసుక్రీస్తు కంటే కూడా తన్ను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నాడు కదా. యాక్చువల్గా ఈ యోహాను ద్వారానే యేసు బాప్తిస్మం పొందాడు, కానీ ఆయనలో అలాంటి గర్వం ఏమీ లేదు. కానీ యేసు కంటే కూడా తనని తాను తగ్గించుకుంటున్నాడు. ఆయన చెప్పులను మోయడానికి కూడా నేను యోగ్యుడను కాను అనేసి యేసుక్రీస్తు గురించి అతడు సాక్ష్యం చెప్తాడు. అయితే ఆయన యోర్దాను నది ప్రాంతంలో బాప్తిస్మం ఇస్తున్న సమయంలో యేసు ఆయన యుద్ధకి వస్తాడు. యోహాను చేత బాప్తిస్మం పొందడానికి సిద్ధమవుతాడు. సిద్ధమైనప్పుడు అప్పుడు యోహాను యేసుని చూసి ఏమని చెప్తాడంటే, ఆయనను గుర్తుపట్టి ఏమని చెప్తాడు, నేను నీ ద్వారా బాప్తిస్మం పొందవలసి ఉన్నది, కానీ నువ్వు నా యుద్ధకు వచ్చుచున్నావా అనేసి యేసుని బాప్తిస్మం ఇవ్వకుండా తప్పించడానికి చూస్తాడనమాట. చూసినప్పుడు కానీ యేసు ఒకటి చెప్తాడు ఏంటంటే, ఇప్పటికీ కానిమ్ము, ఎందుకంటే నీతి యావత్తు నెరవేర్చడం, మనము దేవుని చిత్తం నెరవేర్చడం మనకి తగి ఉన్నది అనేసి ఆ రకంగా యోహాన్కి నచ్చ చెప్పినప్పుడు అప్పుడు యోహాన్ ఏం చేస్తాడు, యేసుక్రీస్తుకి బాప్తిస్మం ఇస్తాడు. యేసు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొందుకున్నాడు. చూశారు కదా. అయితే యేసు బాప్తిస్మం పొందుకొని ఒడ్డుకి వచ్చినప్పుడు ఒక ఆశ్చర్యమైన సంఘటన అక్కడ జరుగుతుంది. ఏంటంటే ఆకాశం తెరవబడుతుంది. ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె యేసు మీదికి దిగి వస్తుందన్నమాట. అప్పుడు తండ్రి అయిన దేవుని స్వరం అక్కడ వినబడుతుంది. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేసి తండ్రి అయిన దేవుడు యేసు గురించి ఒక గొప్ప సాక్ష్యం అక్కడ పలుకుతాడు. చూసారా, యాక్చువల్గా ఈ సంఘటనలో తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ, యేసు, ఇక్కడ మనం ముగ్గురిని చూడగలుగుతాం. ఇది ఒక ట్రినిటీ అనమాట, త్రిత్వం అనమాట. ఇక్కడ మనం అది చూడగలుగుతాం అన్నట్టు. ఆ విధంగా యేసుని గురించి దేవుడు స్వయంగా సాక్ష్యం పలుకుతున్నాడు. అక్కడ యేసు బాప్తిస్మం పొందినప్పుడు అతని వయసు దాదాపుగా 30 సంవత్సరాలు అనమాట. ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన ప్రజల్లో అతని పరిచర్య ఆయన ప్రారంభిస్తాడు. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అనేక జన సమూహంలకి ఆయన ప్రకటిస్తాడు. ఏమని ప్రకటిస్తాడంటే, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడి అనేసి అనేక ప్రజలకి ఆయన బోధిస్తాడు. చూడండి, ఇక్కడ పిక్చర్లో మనం చూస్తున్నాం కదా, ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో అనేక జన సమూహంలకి ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. అనేక గుడ్డి వారిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, రోగులని కూడా ఆయన స్వస్థపరిచాడు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నంత మాత్రాన్నే రోగులకి స్వస్థత దొరికే. చూసారా ఎంత గొప్ప పరిచర్య ఆయన ఈ లోకంలో చేయగలిగాడు. చూసారా. కాబట్టి ఈ లోకంలో ఉంటున్నప్పుడు యేసు ఏం చేశాడు, మన మధ్యలో అంటే ఈ లోకంలో ప్రజల మధ్యలో ఆయన గొప్ప పరిచర్యను చేశాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తం ఏంటి, ఆయన ఈ లోకంలోనికి రావడం, ఈ లోకంలో మన వల్లే శరీరధారిగా జీవించి సిలువలో మన కొరకు మరణించడమే ఆయనకి దేవుడు ఇచ్చిన పరిచర్య కదా. ఆయన అది నమ్మకంగా నెరవేర్చాడు. యాక్చువల్గా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ యొక్క గొప్ప అద్భుతాలు, సూచక క్రియలు, రోగులను స్వస్థపరచడం, ఇవి మాత్రం
మాత్రమే చేయలేదు, కానీ మానవుని యొక్క విలువైన ఆత్మను రక్షించడానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని కూడా పెట్టగలిగాడు. దీని విషయంలోనే తండ్రి అయిన దేవుడు ఆయన యందు సంతోషించాడు. సో ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ లెసన్లోని ముఖ్యమైన విషయాలు ఏంటో మనం చూసుకుందాం. ఈ లెసన్లో ముఖ్యంగా మనం 3 విషయాలు నేర్చుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బాప్టిజం దేని గురించి తీసుకుంటున్నారు ఈ లెసన్లో మనం చూసాం కదా, పాప క్షమాపణ విషయంలో, మారుమనసు విషయంలో వారు బాప్టిజం తీసుకున్నాడు. కానీ ఇక్కడ యేసు కూడా బాప్టిజం తీసుకున్నాడు. ఆయనలో ఎటువంటి పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, అయినా కూడా ఆయన బాప్తిజం తీసుకున్నాడు. ఎందుకు ఆయన బాప్తిజం తీసుకున్నాడు? ఎందుకంటే మనకు ఒక మాదిరి చూపించడానికి, మనకు ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా ఉండడానికి ఆయన బాప్తిజం తీసుకున్నాడు అనమాట. సెకండ్ విషయం మనం ఏం చూస్తున్నామంటే, సెకండ్ పాయింట్లో ఒక వ్యక్తి బాప్తిజం తీసుకోవడానికి ముందు ఆయన మారుమనసు పొందుకొని పాపక్షమాపణ పొందుకొని యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలి. వన్ హ్యాస్ టు repent and confess his sins and accept Jesus Christ as his personal savior and the Lord. అదే మనం ఈ లెసన్లో నేర్చుకునే ముఖ్యమైన విషయం అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి తను బాప్టిజం తీసుకోవడానికి ముందు తనలో కలగవలసిన తీర్మానం ఏంటంటే, ఆయన పాపముల విషయమై పశ్చాత్తాపపడి మారు మనసు పొందుకొని తన పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలి. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా యేసయ్యా నేను పాపిని, నా పాపముల కొరకే నువ్వు సిలువలో మరణించావు కాబట్టి నా పాపములన్నిటినీ క్షమించి నీ రక్తంలో కడుగు అనేసి మనం దేవుని ఎదుట మారుమనసు పొందుకొని ఆయనని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు మనం కూడా నిత్యమైన నరకం నుండి రక్షింపబడి ఆయన నిత్య జీవాన్ని పొందుకునే బిడ్డలుగా ఉండగలుగుతామన్నమాట. థర్డ్ పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ యేసు బాప్టిజం పొందినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడు కదా. యేసుక్రీస్తు విషయంలో ఆయన సంతోషపడి ఏం చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పాడు కదా. మనం కూడా ఎలా ఉండాలి? యేసు ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా ఉన్నాడో మనం కూడా ఆయనని సంతోషపరిచే బిడ్డలుగా మనం జీవించాలి. మనం పాపంను విడిచిపెట్టి దేవుడిని సంతోషపరచాలి. ఎందుకంటే దేవుడు పాపంని అసహించుకుంటున్నాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మన జీవితంలో ఎటువంటి పాపం ఉన్నా ఆ పాపంను విడిచిపెట్టుకొని మారుమనసు పొందుకొని దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా మనం జీవించాలి. అప్పుడు ఆయన మన యందు ఆనందించగలుగుతాడు కదా. సో ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమైనని నేను అనుకుంటున్నాను. ఈ లెసన్కి సంబంధించిన యాక్టివిటీ ఏంటో మనం చూసుకుందాం. ఈ లెసన్లో యాక్టివిటీ ఏంటి అంటే, ఈ విధంగా మీరు 2 హార్ట్స్ తయారు చేయాలి. పాపి యొక్క హృదయం, మారు మనసు పొందుకున్న హృదయం అన్నమాట. ఈ 2 హార్ట్స్ తయారు చేసి పాపి హృదయంలో ఉన్న విషయాలు మీరు ఇక్కడ రాయాలన్నమాట. అబద్ధము, ద్వేషము, దొంగతనము, స్వార్థము, ఇలాంటి పాపి హృదయంలోనే ఉన్న విషయాలని ఈ హృదయంలో రాయాలి. నెక్స్ట్ ఈ హృదయంలో మనం ఏం రాయాలి? యేసుక్రీస్తుని అంగీకరించినాక పరిశుద్ధత, సత్యము, నీతి, ప్రేమ, ఇవన్నీ ఈ హృదయంలో రాయాలి. ఇంగ్లీష్లో సిన్ఫుల్ హార్ట్ అండ్ రిపెంటెడ్ హార్ట్ అని రాసి ఇక్కడ పాపములు రాయాలి, ఇక్కడ దేవుని గుణలక్షణాలు మనం రాయాలి. సో ఈ యాక్టివిటీని మీరు అందరు చేసుకొని మీ బుక్లో స్టిక్ చేసుకోండి. సో మనం ప్రార్థన చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఇప్పటివరకు నైనా మీరు మాతో ఉండి మాకు సహాయం చేసిన విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. నిజంగా ప్రభా, మిమ్మల్ని నైనా మేము మారు మనసు పొందుకొని ప్రభా మా జీవితంలో సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి మిమ్మల్ని ఆనందింపజేసే బిడ్డలుగా ప్రభా మీ రాజ్యం కొరకు మమ్మల్ని మీరే సిద్ధపరచమని నైనా, నిత్య నరకం నుంచి ప్రభా మీరు మమ్మల్ని రక్షించి దేవా స్తోత్రం నైనా, మీ నిత్య జీవానికి యోగ్యమైన బిడ్డలుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరే మా జీవితంలో సొంత రక్షకునిగా ప్రభువుగా ప్రభా యేసయ్య మిమ్మల్ని అంగీకరిస్తున్నాం తండ్రి. మీరే మీ కృప చూపి మమ్మల్ని నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.